హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? హెల్దీ మిల్లెట్ దోశ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ రైస్ కుక్కర్ కప్పుతోటి నేను 1 కప్పు సజ్జలు, రైస్ 1 కప్పు, మినపప్పు 1 కప్పు, శనగబాళ్ళు 1/2 కప్పు, సగ్గుబియ్యం 1/2 కప్పు, మెంతులు 1 టీ స్పూన్ యాడ్ చేసి ఇక్కడ వాటర్ పోసి ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసి మళ్ళీ వాటర్ పోసి మూత పెట్టేసి ఒక 8 అవర్స్ నానబెట్టండి. 8 అవర్స్ తర్వాత చూడండి బాగా నానిపోయాయి కదా. ఇప్పుడు మళ్ళీ 1 టైం వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవన్నీ వేసి కొంచెం వాటర్ పోసి మనం దోశ పిండి ఎలా పట్టుకుంటామో అలా మొత్తం గ్రైండ్ చేసుకోండి మెత్తగా. ఇలా గ్రైండ్ చేసుకొని ఇదంతా ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. అంతా ఇలాగే పట్టేసుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ వదిలేసేయండి. చూడండి ఓవర్ నైట్ అయిపోయాక ఇలా బాగా పొంగింది కదా. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఇందులో టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. స్టవ్ మీద దోశ పిండం పెట్టేసి, ఇది నాన్ స్టిక్ కాబట్టి నేను వాటర్ చల్లి దోశలు వేస్తున్నాను. ఇది నార్మల్ అయితే ఉల్లిగడ్డ రుద్ది వేసేసుకోండి. చూడండి ఇలా దోశలన్నీ వేసుకొని ఇప్పుడు ఇందులో పైనుంచి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. చూడండి ఒక సైడ్ బాగా ఎర్రగా కాలింది కదా. ఇక తిప్పేసుకొని అటు సైడ్ కూడా కొంచెం కాల్చుకోండి. చూడండి ఇక్కడ మిల్లెట్ దోశ హెల్దీ, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.